హరే కృష్ణ అందరికి. రేపేమిటో మీకు తెలుసా? విష్ణు సహస్రనామం పుట్టినరోజు. అందుకే మనం భీష్మ ఏకాదశి అంటాం, జయ ఏకాదశి కూడా అంటాం. ఈ ఏకాదశి అందుకని మనకు మాఘమాసంలో వస్తుంది. మాఘమాసం అంటే మనకు ఏమైనా పాపాలు ఉండేటి తొలగించుకోవడానికి పెద్ద అవకాశం అన్నమాట మాఘమాసం అనేది. సరే, విష్ణు సహస్రనామం ఎలాగొచ్చిందో మీకు తెలుసా? భీష్మ పితామహుడు ఉన్నాడు కదా మహాభారతంలో, అంపశయ్యపై ఉంటాడు కదా. ఉత్తరాయణ కాలం వచ్చే వరకు అతను చనిపోడు అనమాట. అతనికి వరం ఉంటది, ఎప్పుడు చనిపోవాలనుకుంటాడు అప్పుడు చనిపోతాడు. ఎవరైతే కృష్ణాన్ని ఏం తలుస్తారో అతనికి మోక్షం వస్తుంది, కాబట్టి అతనికి మోక్షం వచ్చింటది. భగవద్గీతలో డెత్ గురించి ఏముంటది అంటే చాప్టర్ 8 లో అయితే మనము ఎప్పుడైతే చనిపోయే టైంలో మనం కానీ మోక్షం అందాలి అంటే ఖచ్చితంగా లాస్ట్ మన బాడీ ఇచ్చి ఆత్మ వేరు అయ్యేటప్పుడు కృష్ణ లేకుంటే రామ లైక్ నారాయణ ఇలాగ పిలిచడం వల్ల వాళ్ళకు మోక్షం అందుతుంది. లైక్ అజామిల్లా కూడా నారాయణ అని పిలవడం వల్ల మోక్షం వచ్చింది. భగవద్గీత చాప్టర్ 15 లో అయితే లాస్ట్ లో ఏ బాడీని అయితే థింక్ చేస్తారో, ఒకవేళ మీరు ఒక జంతువు బాడీని థింక్ చేస్తే చనిపోయినాం అంటే ఆలోచిస్తే చనిపోతే వాళ్ళు నెక్స్ట్ ఆ బాడీకి చేరుకుంటారు. చనిపోయే లాస్ట్ మినిట్ చాలా ఇంపార్టెంట్ అనేది అందుకని రోజు జపం చేయడం వల్ల అప్పుడన్నా మనం లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకు దేవుడి పేరు గుర్తుకొస్తుంది. లేకపోతే ఇట్లానే మాంసాహారం భుజిస్తా లేకుంటే ఇలాగానే ఉన్నారనుకో లాస్ట్ మినిట్ లో మీకు ఆ బాడీని తలుచుకుంటే ఆ బాడీ వస్తుందని. సరే, ఇప్పుడు భీష్మ ఏకాదశి గురించి దగ్గరికి అయితే వచ్చేద్దాం. రేపైతే మనము 29వ తేదీ మనము రేపు పద్దన 6:45 నుంచి మాకు స్టార్ట్ అవుతుంది ఏకాదశి ఫాస్టింగ్ అనేది, ఉపవాసము. నెక్స్ట్ రోజు 6:45 తర్వాత నుంచి 10:30 లోపల మీరు మీ ఫాస్టింగ్ ని బ్రేక్ చేయొచ్చు. ఏమి తినకుండా ఉండగలుగుతారంటే ఉండండి, లేకపోతే అదే ఆఫ్టర్నూన్ అట్లా మధ్యాహ్నం అట్లా ఏకాదశి ప్రసాదం తీసుకోండి, ఉండలేని వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్ గా వితౌట్ గ్రెయిన్స్ అనమాట, పప్పు ధనుసులు అవన్నీ. హరే కృష్ణ మహామంత్రాన్ని బాగా జపం చేయండి. అంపశయపై భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామం చెప్తాడు కదా, 1000 విష్ణు పేర్లు ఉంటాయి. ఒకసారైనా చదవడానికి ట్రై చేయండి. చదవడానికి రాని వాళ్ళు ఎక్కడైనా వినండి పాడేది. కృష్ణాన్ని బాగా ఆరాధించండి, లక్ష్మీదేవిని తులసి పూజలు చేయండి, గోసేవ. మెయిన్ గా భీష్మ పితామహకి తర్పణం ఇవ్వండి. ఏకాదశి అయితే ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అందరి సోల్స్ కి భక్తి రావాలని ప్రేయర్ చేస్తున్నాను. భక్తి చేయడం వల్ల స్వాతంత్రం ఆటోమేటిక్ గా మనకు వస్తుంది కృష్ణ నుంచి. ఇంకా భౌతిక ఆనందాల అవి ఆటోమేటిక్ గా ఇంకా మనకు మెటీరియల్ ఆనందాలు అనేవి దూరం అవుతాయి. అప్పటి నుంచి ప్రశాంతతను చూస్తారు, పాజిటివ్ రిజల్ట్స్ అన్ని చూస్తారు. అందరికీ హ్యాపీ భీష్మ ఏకాదశి.